మనుషులు మాట్లాడతారు, నాయకులు ప్రసంగాలు ఇస్తారు, విలేకరులు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇదంతా మనకు తెలిసిన మామూలు ప్రపంచంలో జరిగేది. కానీ ఎల్లో మీడియా ప్రపంచమే వేరు. అక్కడ భౌతిక ప్రపంచ నియమాలు వర్తించవు. ఎల్లో మీడియా కోసం చనిపోయిన వారు కూడా తిరిగి వస్తారు. వచ్చి ఎల్లో మీడియా విలేకరి మైకు ముందు స్టేట్మెంట్ కూడా ఇస్తారు. నమ్మటం లేదా? అయితే ఈనాడు పత్రిక తాజా అద్భుతాన్ని ఒక్కసారి చూడాల్సిందే. భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూములిచ్చిన రైతుల త్యాగాలంటూ ఈనాడు పత్రిక ఈరోజు ఒక కథనాన్ని వండివార్చింది. అందులో చేపల కంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి ఎల్లాజీ అనే వ్యక్తి ఎకరా 20 సెంట్ల భూమి ఇచ్చానని, ఎయిర్పోర్టు ప్రారంభం చూసి ఆనందంలో తేలిపోతున్నానని ఈనాడు ప్రతినిధితో చెప్పాడు. అతడి ఫోటో వేసి మరీ దాన్ని ఘనంగా ముద్రించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇతడు ఆల్రెడీ మరణించాడు. మైలపల్లి ఎల్లాజీ 2023 జూలైలోనే హత్యకు గురై మరణించాడు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే జనసేన నాయకురాలు లోకం మాధవి స్వయంగా ఆయన పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. నివాళులర్పించి ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇతన్ని ఈనాడు పత్రిక మళ్లీ బతికించింది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి పంపించింది. తాను ఆనందంలో తేలిపోయాడంటూ ఈనాడుతో చెబితే దాన్ని ముద్రించింది. ఈనాడు మార్క్ సృష్టిని చూసి నవ్వుకోవాలో ఏడ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు జనం. టీడీపీ భజనలో పడిపోయి చివరికి చనిపోయిన వ్యక్తుల పేరిట ఫేక్ స్టేట్మెంట్లు సృష్టించి అచ్చేసే స్థాయికి ఈనాడు దిగజారిపోయిందంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.